Hello guys, good morning to all of you. See guys, last time మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? సో వెంకటేష్ మీరు చెప్పండి, లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసాం? వెంకటేష్ ఆర్ బిటి సురేష్ ఎవరు చెప్తారు? సార్ చెప్పండి. మెటీరియల్ మాస్టర్ గురించి చెప్పుకున్నాం సార్ మనం. ఓకే, ఇంకా దాంట్లో టైప్స్ గురించి చెప్పుకున్నాం సార్. టీ కోడ్స్ గురించి చెప్పుకున్నాం సార్. ఓకే, సో మనకి ఫస్ట్ గా నుంచి ఏమేమి చెప్పుకున్నాం చెప్పండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఏం చెప్పుకున్నాం? ఎస్ఏపి ఎఫ్ఐలో ఏమేమి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కాన్ఫిగరేషన్ ఏం చేసాం? క్లయింట్ గురించి చెప్పుకున్నాం సార్. ఆపరేషన్ కన్సర్న్ గురించి చెప్పుకున్నాం. కంట్రోల్ ఏరియా గురించి చెప్పుకున్నాం. కంపెనీ కోడ్స్ గురించి చెప్పుకున్నాం సార్ ఎఫ్ఐ ఆర్గనైజేషన్ లో. తర్వాత బిజినెస్ ఏరియా కూడా చెప్పుకున్నాం సార్. ప్రాఫిట్ సెంటర్స్ గురించి చెప్పుకున్నాం సార్. ఓకే, తర్వాత ఎంఎం మాడ్యూల్ వచ్చేసి క్లయింట్ గురించి కంపెనీ కోడ్, ప్లాన్స్, స్టోరేజ్ లొకేషన్, పర్చేస్ ఆర్గనైజేషన్, పర్చేసింగ్ గ్రూప్స్ సార్. ఓకే, తర్వాత ఎస్డి మాడ్యూల్లోకి వచ్చినప్పటికి క్లయింట్, కంపెనీ కోడ్స్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్స్, సేల్స్ ఏరియా, సేల్స్ ఆఫీస్ అండ్ సేల్స్ గ్రూప్స్ సార్. ఓకే, 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 ఫైన్. సో ఇవి మనం చెప్పుకున్నాము. అలాగే మీకు ఒక డాక్యుమెంట్లు కూడా ఇచ్చాను. దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చాను చెప్పండి. బ్లూ ప్రింట్ ఇచ్చారు సార్. బ్లూ ప్రింట్ తో పాటు ఎస్డి మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ ఒక కాపీ ఒకటి ఇచ్చారు సార్ డాక్యుమెంట్. అలాగే కొన్ని మనకి ఇవి కూడా ఇచ్చినట్టు డాక్యుమెంట్ టైప్స్ చెప్పా కదా. డాక్యుమెంట్ ఇచ్చా కదా. సో డాక్యుమెంట్ టైప్స్ మనకి చదివారా? అవి బ్లూ ప్రింట్ లాస్ట్ క్లాస్ లో ఇచ్చాం మనం. సో డాక్యుమెంట్ టైప్స్ చదవమని చెప్పాను, చదివారా? ఇవన్నీ చదవమని చెప్పాను. సో బేసిక్ గా మనకి అసైన్మెంట్స్, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో టీ కోడ్స్, ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఏరియా, సేల్స్ గ్రూప్ అండ్ అసైన్మెంట్స్. ఈ అసైన్మెంట్స్ అన్ని టీ కోడ్స్ వచ్చేసినాయి అందరికీ కూడా. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా ఇచ్చాం మొన్న. ఓకే, ఏమేమి అసైన్ దేంతో లింక్ అయి ఉంటుంది అనేది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి, దేంతో లింక్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్, బిజినెస్ కంటెక్స్ట్, డివిజన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. క్లారిటీ, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మీకు బేసిక్ గా సో వీటి గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందా రాలేదా? మీరు ఇప్పుడు వీటి మీద మీరు చెప్పగలుగుతారా బేసిక్ గా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ఐపి ఎస్డి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, అలాగే మీకు బ్లూ ప్రింట్ ఇచ్చాను. అలాగే మీకు డాక్యుమెంట్ టైప్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చాను. సో మనకి ఎస్ఐపి ఎస్డి మాడ్యూల్లో మనకి ఉన్న డాక్యుమెంట్ టైప్స్ ఏంటి అని. సో ఆ డాక్యుమెంట్ టైప్స్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, షేర్ చేశాను, చూసుకోండి. ఇవన్నీ వచ్చేసినాయా? సో మనకి ఎంక్వైరీకి డాక్యుమెంట్ టైప్ ఏంటండి? ఐఎల్. కొటేషన్ కి క్యూటీ, ఫ్రీ ఆఫ్ చార్జ్ డెలివరీ ఎఫ్డి, సేల్స్ ఆర్డర్ కి ఓఆర్, క్యాష్ సేల్స్ కి బివి. ఓకే, అలాగే రష్ ఆర్డర్స్ కి ఎస్ఓ, క్వాలిటీ కాంట్రాక్ట్ సిక్యూ, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ డబ్ల్యూవి. వీటిలన్నిటికి డాక్యుమెంట్ టైప్స్ ఇచ్చాను. అలాగే సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి, కొటేషన్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, అలాగే రిటర్న్ కి సంబంధించి, డెలివరీ సంబంధించి వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఇవన్నీ వచ్చేసినాయా? సో ఫ్రీ ఆఫ్ చార్జ్ డెలివరీ అనే డాక్యుమెంట్ టైప్ ఎస్ఏపి ఎస్డిలో ఉన్న డాక్యుమెంట్ టైప్స్. సో మనకి గూడ్స్ రిటర్న్ అంటే ఏంటో చెప్పుకున్నాము. అలాగే సో మనకి ఇక్కడ చూడండి, ఫ్రీ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి, శాంపుల్ గూడ్స్ కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే శాంపుల్ గా ఫ్రీ ఆఫ్ చార్జ్ ఇస్తూ ఉంటారు ప్రమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఏమన్నా వారంటీ రీప్లేస్మెంట్స్ ఇలాంటి కేసులో ఫ్రీ ఆఫ్ చార్జ్ డెలివరీ అంటారు. దీన్ని సెపరేట్ డాక్యుమెంట్ టైప్ డబ్ల్యూఈ డాక్యుమెంట్ టైప్. సో కన్సైన్మెంట్ అంటే మనకి వెండర్ మనకి గూడ్స్ ఇచ్చేస్తాడు, మనం ఎంతైతే వాడుకుంటామో అంత వాడుకున్న దానికి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాగే ఇక్కడ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం కస్టమర్ కి గూడ్స్ ఇచ్చేస్తాం. ఓకే, కానీ ఓనర్షిప్ కస్టమర్కి వచ్చినట్టు కాదు, మనమే ఓనర్షిప్. కస్టమర్ ఎంత వాడుకున్నాడో అంత మనం బిల్ ఇస్తాం వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి,
ఎలక్ట్రిసిటీ అనేది అందరు కస్టమర్స్కి ఇచ్చేస్తాం. ఓకే, కానీ దాంట్లో ఎంత వాడుకున్నారో అంతకు బిల్ ఇస్తాం. దానికి కన్సైన్మెంట్ అంటారు. ఎంత వాడుకున్నామో దానికి పేమెంట్ చేయాలి కస్టమర్. సో కలెక్టివ్ బిల్ అంటే సో గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ డెలివరీస్ ఆర్ సేల్స్ ఆర్డర్స్ ఇంటూ వన్ బిల్డింగ్. సో ఒకే బిల్డింగ్ లో మల్టిపుల్ సేల్స్ ఆర్డర్స్, మల్టిపుల్ డెలివరబుల్స్ ఒకే సేల్స్ ఆర్డర్ లో చేయాలంటే దాన్ని కలెక్టివ్ బిల్లింగ్ అంటారు. కలెక్టివ్ బిల్లింగ్. సో ఇది కూడా మీరు ఇవన్నీ చదవాలని చెప్పాను నేను. ఓకే, డాక్యుమెంట్ టైపు F8 అని చెప్పడం జరిగింది. ఇంటర్ కంపెనీ సేల్స్ ఆర్డర్. సో విత్ ఇన్ ది కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఒక కంపెనీ కోడ్ నుంచి ఇంకో కంపెనీ కోడ్కి సేల్స్ చేస్తూ ఉంటాం, ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉంటాం. విత్ ఇన్ ది కంపెనీలోనే మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఒక కంపెనీ కోడ్ ఇంకో కంపెనీ కోడ్కి అమ్మొచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్ కంపెనీ సేల్స్ ఆర్డర్స్ అంటారు. సో క్యాష్ సేల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. యూజ్డ్ వెన్ ద కస్టమర్ మేక్స్ పేమెంట్ ఇమీడియట్లీ. కస్టమర్ వచ్చాడు, డబ్బులు కట్టాడు. క్రెడిట్ బేస్ కాదు, క్యాష్. క్రెడిట్ అంటే అప్పులో, క్యాష్ బేసిస్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి స్కెడ్యూల్ అగ్రిమెంట్. పలానా రోజున పలానా డేట్న మనం గూడ్స్ను పంపించాలి అనేది స్కెడ్యూల్ అగ్రిమెంట్. పలానా రోజున పలానా డేట్న మనం గూడ్స్ పంపించాలి కస్టమర్కి. సో వాడికి మనకి ఉన్న అగ్రిమెంట్. కాంట్రాక్ట్ మనకి వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. నెక్స్ట్ స్కెడ్యూల్ అగ్రిమెంట్. ఇదంతా కూడా అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఉంటుంది అన్నమాట పార్ట్. ఇది కూడా చెప్పుకున్నాం. డెలివరీ నోట్. షిప్మెంట్ అయిన తర్వాత మనం డెలివరీ నోట్స్ అనేది ఇస్తామన్నమాట. సో ఏమేమి షిప్మెంట్ చేస్తామో దానికి సంబంధించింది. ఇష్యూడ్ వన్ గూడ్స్ ఆర్ షిప్డ్ టు ద కస్టమర్కి ఇష్యూ చేస్తాం మనం. సో డెబిట్ మెమో. సో డెబిట్ మెమో అనేది ఏమన్నా కస్టమర్ దగ్గర నుంచి అడిషనల్ చార్జెస్ లాంటివి ఏమన్నా చేయాలనుకున్నప్పుడు మనం ఈ డెబిట్ మెమో అనేది ఇష్యూ చేస్తాం. ఓకే, సో ఈ అడిషనల్ చార్జెస్ లేదా అడ్జస్ట్మెంట్స్ పర్పస్ కోసం ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ లో అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసం ఈ డెబిట్ మెమో అనేది యూజ్ చేస్తాం. సో క్రెడిట్ మెమో అనేది ఏంటంటే ఏదైనా ఓవర్ బిల్డ్ అయినప్పుడు, సో కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు మనం క్రెడిట్ మెమోని ఇష్యూ చేస్తాం. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ టైపులు ఇచ్చాం చూడండి. సో ఇన్వాయిస్ అనేది జనరల్ గా సేల్స్ ఆర్డర్ చేసిన తర్వాత గూడ్స్ రిసీవ్ చేసిన తర్వాత ఇన్వాయిస్ అన్నమాట. సో అలాగే డెలివరీ. సో డెలివరీ అనేది మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత షిప్పింగ్ చేయాలి కాబట్టి సో డెలివరీ, అవుట్ బోర్డ్ డెలివరీలో పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ ఇదంతా కూడా డెలివరీలో పార్ట్ అన్నమాట. సో రిటర్న్. సో సేల్స్ రిటర్న్స్ గూడ్స్ అనేది డిఫెక్టివ్ ఉన్నప్పుడు సేల్స్ అనేది గూడ్స్ అనేవి రిటర్న్ చేస్తాడు కాబట్టి కస్టమర్ మనకి రిటర్న్స్ అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అంటే మనకి సో బేసిక్గా సో అవుట్లైన్ అగ్రిమెంట్ లో మనకి కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మనకి అగ్రీడ్ ప్రైస్ ఎంత కాంట్రాక్ట్ లో ప్రైస్, క్వాంటిటీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. దానికి కూడా CQ, క్వాలిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కొటేషన్ అనేది మనం సేల్స్ మనకి ఎంక్వైరీ చేసిన తర్వాత కస్టమర్ కి కొటేషన్ ఇస్తాం. కొటేషన్ అడుగుతాడు కస్టమర్, నాకు పలానా గూడ్స్ సంబంధించి కొటేషన్ ఇవ్వండి అని. సో ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్ని వచ్చేయాలని చెప్పి ఇక్కడ స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్ ఆల్రెడీ ఇచ్చాను. మరి మీరు అందరూ చదివేశారా లేదా నాకు క్లారిటీ ఇవ్వాలి. ఓకే, సో నేను ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మొత్తం థియరిటికల్ సెషన్ డిస్కస్ చేసి సెకండ్ హాఫ్ అంతా కాన్ఫిగరేషన్ చేస్తాను. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం మెటీరియల్ మాస్టర్ అలాగే బిజినెస్ పార్ట్నర్ గురించి డిస్కస్ చేసాం. వీరి రెండింటికి సంబంధించి కాన్ఫిగరేషన్ మనం ఈ రోజు కంప్లీట్ చేద్దాం. అలాగే మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు నేర్పించేస్తాను. అలాగే మీకు మీ ప్లాంట్ లో మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను. ఆ తర్వాత సో బిజినెస్ పార్ట్నర్ ని ఎలా క్రియేట్ చేయాలంటే కస్టమర్ ఎలా క్రియేట్ చేయాలని నేర్పిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏమైంది కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, SAP SD ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. అలాగే దాని కాన్ఫిగరేషన్ SAP లో చేసేసాం. అలాగే SAP MM ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకోని చెప్పాం, దాని కాన్ఫిగరేషన్ చేసేసాం. అలాగే SAP FI ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకోవడం, దాని కాన్ఫిగరేషన్ SAP లో చేసేసాం. ఓకే, ఆ తర్వాత ఇంకొన్ని కాన్ఫిగరేషన్స్ మనకు ఉన్నాయి. ఈ కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత ఇంకా నేను డైరెక్ట్ గా ఎంక్వైరీ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎంక్వైరీ, కొటేషన్, సో అలాగే అవుట్లైన్ అగ్రిమెంట్, బిల్డింగ్ వరకు మొత్తం టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ఏమున్నాయి. ఓకే, అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి, వీటిలన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇచ్చినట్లు చూసుకుంటే మీకు మాక్సిమం ఏ క్వశ్చన్ అయినా ఇంటర్వ్యూలో అడిగేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే మెల్లగా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మనం ఏమైతే చెప్పుకున్నామో ఒక సైడ్ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. మీకు ఇంత టైం ఇస్తున్నాను నేను. ఓకే, ఈ టైం లోపల మీరు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. వీకెండ్ బ్యాచ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ బిల్డింగ్ మనకి SAP లో
బిల్లింగ్ లైక్ ఫస్ట్ ఏంటండి చెప్పండి, ఎవరు చెప్తారు? ఫస్ట్ మనకి ఓటీసీ ప్రాసెస్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ సైకిల్ ఏంటి? ఎవరు చెప్తారు? ప్రాసెస్ సైకిల్, ఓటీసీ సైకిల్ అడుగుతారని చెప్పా ఎంట్రీలో. ఏంటి ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి చెప్పండి ఓవరాల్ గా. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ఏంటి? ఎవరు మాట్లాడతలేరు. ఫస్ట్ ఏంటి ఓటీసీ సైకిల్ లో? ఫస్ట్ ఏంటి? ఎంక్వైరీ, ఎంక్వైరీ తర్వాత కొటేషన్, కొటేషన్ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్, అవుట్లైన్ అగ్రిమెంట్ తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్ లో ఏముంటుంది? కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఇవేంటి? ఇవన్నీ కూడా ప్రీ సేల్స్ యాక్టివిటీస్. ప్రీ సేల్స్ యాక్టివిటీస్ లో వస్తాయి. పోస్ట్ సేల్స్ లో ఏమొస్తాయి? సేల్స్ ఆర్డర్, అవుట్ బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్, బిల్లింగ్. సేల్స్ ఆర్డర్ టైప్స్ ఏమున్నాయని చెప్పాను నేను, సేల్స్ ఆర్డర్ టైప్స్. సో ఈ డాక్యుమెంట్ లో చూపించాను కదా, ఇవన్నీ ఆర్డర్ టైప్స్, సేల్స్ డాక్యుమెంట్ టైప్స్. ఇంకా మనకి సేల్స్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్స్ ఇవన్నీ. సేల్స్ స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్, క్యాష్ సేల్స్, రష్ ఆర్డర్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఆర్డర్ టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్. డాక్యుమెంట్ టైప్స్ లోనే ఇక్కడ సేల్స్ ఆర్డర్ సంబంధించిన ఇచ్చారు చూడండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ టైప్స్ లోనే మనకి ఏమున్నాయి చూడండి, స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్, క్యాష్ సేల్స్, రష్ ఆర్డర్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగే మరి ఈ రోజు మీకు ఓవరాల్ గా సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆర్డర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఆర్డర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, సేల్స్ ఆర్డర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, బిల్లింగ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి కూడా నేర్పిస్తాను. ఓకే, సో మనకి ఎస్ఏపి ఎస్డిలో మనకి ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే సేల్స్ ఆర్డర్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే బిల్లింగ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా విత్ డాక్యుమెంట్ తో సహా. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ ఎస్ఏపిలో డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది డాక్యుమెంట్ టైప్ వైజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇన్వాయిస్ క్యాన్సిల్ చేయాలనుకోండి, బిల్లింగ్ ఓవర్ బిల్లింగ్ చేసాం, క్యాన్సిల్ చేయాలనుకోండి, అది త్రూ డాక్యుమెంట్ టైప్ వైజ్ అవుతుంది. సో డాక్యుమెంట్ టైప్ అనేది నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెప్తుంది. ఓకే, సేల్స్ ఆర్డర్ ఒక డాక్యుమెంట్ టైప్. ఓకే, ఆ డాక్యుమెంట్ టైప్ బట్టి చూసేసి సేల్స్ ఆర్డర్ అని అర్థమవుతుంది. బిల్లింగ్ ఒక డాక్యుమెంట్ టైప్, ఈ డాక్యుమెంట్ టైప్ బట్టి ఓకే ఇది బిల్లింగ్ అని అర్థమవుతుంది. సో మనకి ఎస్ఏపిలో ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్లింగ్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి దీని పేరేంటి డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ మూడు మీకు వచ్చేయాలి నెక్స్ట్ క్లాస్లో కల్లా, టుమారో క్లాస్లో కల్లా. ఏంటండి ఎన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. డాక్యుమెంట్ టైప్స్ ఎన్ని ఉన్నాయా? ఓకే, ఎంక్వైరీ, కొటేషన్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్, అన్నిటికీ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ సేల్స్ ఆర్డర్ అనేది సేల్స్ ఆర్డర్ అనేది కస్టమర్ ఇచ్చే డిమాండ్స్ బట్టి సేల్స్ ఆర్డర్ మనం ప్రిపేర్ చేస్తాం. ఈ సేల్స్ ఆర్డర్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. చెప్పండి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సేల్స్ ఆర్డర్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? F2 డెలివరీ రిలేటెడ్ సేల్స్ ఆర్డర్. ఓకే, డెలివరీ ఉంటే కంపల్సరీగా F2 అనమాట. ప్రొఫార్మా ఇన్వాయిస్ F5, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ సేల్స్ డెలివరీ F8. అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ సేల్స్ ఆర్డర్ అంటే కొన్నిసార్లు ఏంటంటే బిల్లింగ్ అనేది వితౌట్ డెలివరీ కూడా చేసుకో. బిల్లింగ్ అనేది వితౌట్ డెలివరీ ఉంది, విత్ డెలివరీ ఉంది. షిప్మెంట్ లేకుండా కూడా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకోండి, దానికి గూడ్స్ పంపించాం కదా, జస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం, డైరెక్ట్ బిల్లింగ్ చేస్తాం. బట్ మామూలు జనరల్ కేసులో గూడ్స్ అనుకోండి, డెఫినెట్ గా సేల్స్ ఆర్డర్ చేసిన తర్వాత షిప్మెంట్ చేయాలి గూడ్స్, తర్వాత బిల్లింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ మనకి F2 అనేది ఏంటంటే సేల్స్ ఆర్డర్ ఉంటే F2, డెలివరీ ఉంటే F2. సో అలా కాకుండా కొన్ని ప్రొఫార్మా ఇన్వాయిసెస్ ఉంటాయి, అవి సేల్స్ ఆర్డర్ ఉంటుంది కానీ డెలివరీ ఉండదు, F5. తర్వాత ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ డెలివరీ ఉంటుంది కంపల్సరీగా, అంటే సేల్స్ ఆర్డర్ డెలివరీ తర్వాత మనకి ఇన్వాయిస్ అలా F8. తర్వాత క్రెడిట్ మెమో ఓవర్ చార్జ్ చేసినప్పుడు కస్టమర్ గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం. డెబిట్ మెమో, సో డెబిట్ మెమో అనేది జస్ట్ లైక్ అండర్ చార్జెస్ లేదా ఏమైనా అడిషనల్ చార్జెస్ లేకపోతే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అనేది డెబిట్ మెమో L2 యూస్ చేస్తారు. ఒక ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేయటం S1, క్రెడిట్ మెమో క్యాన్సిలేషన్ S2. సో ఈ డాక్యుమెంట్ టైప్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఇవి. సో బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఇవి సెపరేట్ గా ఇస్తున్న బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్
రిప్రజెంట్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ది సేల్స్ ప్రాసెస్. సేల్స్ ప్రాసెస్ లో ఫైనల్ ఫేజ్ ఏంటి అంటే బిల్లింగే. ఇంక్వైరీ, కొటేషన్, ఇవి కాంట్రాక్ట్, స్కెడ్యూల్ అగ్రిమెంట్, ఇవన్నీ తర్వాత ఫైనల్ ఫేజ్ ఏంటి అంటే ఇవన్నీ ప్రీ సేల్స్, తర్వాత పోస్ట్ సేల్స్. ఫైనల్ ఫేజ్ ఏంటి బిల్లింగ్. సో బిల్డింగ్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి F2, F5, F8, G2, L2, S1, S2. ఈ ఆల్ డాక్యుమెంట్ టైప్స్ కి నువ్వు నెంబర్ రేంజ్ ని క్రియేట్ చేయాలి. సో ఇవే కాకుండా క్లయింట్ ఏమన్నా కస్టమైజ్డ్ వాడి దగ్గర కొత్త టైప్ ఆఫ్ బిల్డింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయమంటే అది కూడా మనం క్రియేట్ చేయాలి. కస్టమైజ్డ్ బిల్డింగ్ డాక్యుమెంట్ ని కూడా క్రియేట్ చేయాలి. ఇవి స్టాండర్డ్. స్టాండర్డ్ అంటే ఏంటి, SAP వాడు ఇచ్చిన సిస్టమ్ లో ఉండేవి. క్లయింట్ ఓన్ గా వాటికి సంబంధించిన ఏదో బిల్డింగ్ డాక్యుమెంట్ కొత్తది ఏమైనా క్రియేట్ చేయమన్నాడు అనుకో, అది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ప్రొఫార్మా ఇన్వాయిసెస్ ఉంటాయి. ప్రొఫార్మా ఇన్వాయిస్ లో మనకి F5, అలాగే ఇది ఎక్స్పోర్ట్ అండ్ కస్టమ్ ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తారు. జనరల్ గా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్స్పోర్ట్ అండ్ కస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో మనకి జనరల్ గా స్టాండర్డ్ ఇన్వాయిస్ అంటే కంపల్సరీగా సేల్స్ ఆర్డరు, తర్వాత డెలివరీ అన్నీ ఉంటాయి. ఓకే. సేల్స్ ఆర్డర్ తర్వాత డెలివరీ తర్వాత బిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ లో మనకి సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఉంది, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ డెలివరబుల్స్ కూడా ఉన్నాయి. ఈ పాయింట్ కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంది. ఓకే. సో మనకి క్రెడిట్ మెమో. సో క్రెడిట్ మెమో అనేది ఓవర్ బిల్లింగ్ చేసినప్పుడు, గూడ్స్ ని రిటర్న్ చేసినప్పుడు కామన్ గా సో క్రెడిట్ మెమో యూస్ చేస్తారనేది కూడా చెప్పాను మీకు ఇందాక. ఓకే. సో డెబిట్ మెమో. సో డెబిట్ మెమో. సో డెబిట్ మెమో ఈజ్ ఇష్యూడ్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఓన్డ్ బై ద కస్టమర్. అంటే అండర్ బిల్లింగ్ చేసినప్పుడు లేదా ఎడిషనల్ చార్జెస్ యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ మీద సో ఈ డెబిట్ మెమో అనేది ఇష్యూ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. సో ఇవి రేపొద్దున్న ఎవరైనా నిన్ను వచ్చి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఇవన్నీ చెప్పాలి. ఆల్ డాక్యుమెంట్ టైప్స్ ని కిందకి ఇచ్చాను. డాక్యుమెంట్ టైప్స్ ఇచ్చాను. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్, జస్ట్ ఫర్ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్. ఓకే. సో ఇది బిల్లింగ్ డాక్యుమెంట్. సో ఒక ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేయాలి లేకపోతే రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం క్యాన్సిల్ అన్నా చేయొచ్చు, రివర్స్ అంటారు, రెండు ఒకటే. రివర్స్ చేయడం అన్నా క్యాన్సిల్ చేయడం ఒకటే. ఇక్కడ క్యాన్సిల్ చేయాలి అంటే S1 క్యాన్సిల్ ఆఫ్ ది ఇన్వాయిస్. అదే క్రెడిట్ మెమోని క్యాన్సిల్ చేయాలి అంటే S2 అన్నమాట. ఓకే. సో S1, S2 ఇవన్నీ వచ్చేయాలి మొత్తం మీకు. ఓకే. S1 అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ డెబిట్ ఇన్వాయిస్ క్యాన్సిలేషన్, ఇదేమో క్రెడిట్ మెమో క్యాన్సిలేషన్ S2. S1, S2. సో F2, F3 ఏమో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ సేల్స్, F8 ఏమో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఫర్ డెలివరీ, క్రెడిట్ మెమో G2, L2. G2 ఏమో క్రెడిట్ మెమో, L2 ఏమో డెబిట్ మెమో. ఓకే. సో ఈ పాయింట్స్ అన్ని మీకు వచ్చేయాలి. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా టైం ఇస్తున్నా నేను. సో ప్రిపేర్ అవ్వమని చెప్పి. ఓకే. అలాగే ఇంటర్ కంపెనీ. సో ఇంటర్ కంపెనీ అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే 2 లేదా అంతకంటే ఎక్కువ కంపెనీ కోడ్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ట్రాన్సాక్షన్ మనం ఇంటర్ కంపెనీ అంటాం. ఓకే. సో దీనికి కూడా డాక్యుమెంట్ టైప్ ఇచ్చారు చూడండి, ఐవి, బిల్లింగ్ ఫర్ ఇంటర్ కంపెనీ సేల్స్, ఐవి. కలెక్టివ్ ఇన్వాయిస్ అంటే మల్టిపుల్ సేల్స్ ఆర్డర్స్, మల్టిపుల్ డెలివరబుల్స్ ఉన్నప్పుడు ఒకే బిల్డింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒకే దాంట్లో మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇది మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది తగ్గిస్తుంది అన్నట్టు, ఎఫర్ట్స్ తగ్గిస్తుంది అని చెప్తాం జరిగింది. అంటే సో మల్టిపుల్ డెలివరబుల్స్ ఆర్డర్స్ ఉన్నప్పుడు సింగిల్ ఇన్వాయిస్ లో మనం పంపించడాన్ని కలెక్టివ్ ఇన్వాయిస్ అంటారు. కలెక్టివ్ ఇన్వాయిస్. సో మనకి రేపొద్దున్న బిల్డింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, వాటి డాక్యుమెంట్ టైప్స్ ఏంటి అని అడిగితే F2, F5, F8, G2, L2, S1, S2. F2 అంటే ఏంటి, F5 అంటే ఏంటి, F8 అంటే ఏంటి చెప్పాలి. సో అలాగే మనకి ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి అని అడిగినప్పుడు క్రెడిట్ మెమో ఎందుకు ఇష్యూ చేస్తారు, డెబిట్ మెమో ఎందుకు ఇష్యూ చేస్తారు, క్యాన్సిల్ ఎందుకు చేస్తారు అని అడుగుతూ ఉంటారు. ఇంటర్ కంపెనీ బిల్లింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. కలెక్టివ్ బిల్లింగ్ అంటే ఏంటి. సో బిల్డింగ్ లోనే మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో బిల్డింగ్ లోనే మనకి ఇన్ని టైప్స్ ఆఫ్ బిల్డింగ్ ఉన్నాయి. ఇవన్నీ మనకి బిల్డింగ్ టైప్స్. ఓకేనా. సో పీరియాడిక్ బిల్లింగ్, సో రెంటల్ అగ్రిమెంట్, సర్వీస్ కాంట్రాక్ట్స్, ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ బిల్లింగ్ లో పార్ట్ అన్నమాట. సో మైల్ స్టోన్ బిల్లింగ్. సో మనకి బిల్లింగ్ టైప్స్ లో మైల్ స్టోన్ బిల్లింగ్ అని ఉంది.
సో ఇది ప్రాజెక్ట్ బేస్డ్ బిల్లింగ్ అన్నమాట. ఇన్వాయిస్ ఇష్యూడ్ డిఫైన్డ్ ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్, ప్రాజెక్ట్ సంబంధించిన మైల్ స్టోన్ అని. సో ఇన్వాయిస్ కరెక్షన్, క్రెడిట్ మెమోస్, డెబిట్ మెమోస్ ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ కొన్ని టీ కోడ్స్ ఇచ్చారు ఇంపార్టెంట్. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే VF01. సో బిల్లింగ్ డాక్యుమెంట్ చేంజ్ చేయాలంటే VF02. బిల్లింగ్ డాక్యుమెంట్ ని డిస్ప్లే చేయాలంటే VF03. సో VF క్యాన్సిల్ చేయాలంటే VF11 అన్నమాట. ఒకసారి ఈ టీ కోడ్ లో మనకి చూద్దాం మనం. బిల్లింగ్ డాక్యుమెంట్ ని, సో బిల్లింగ్ లిస్ట్ అన్నాడు VF04. సో VF04 ఏంటో ఒకసారి చూద్దాం. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ మెయింటైన్ డ్యూ లిస్ట్. బిల్లింగ్ డాక్యుమెంట్ బిల్లింగ్ డ్యూ లిస్ట్ అని చెప్పాలి. సో డ్యూ లిస్ట్ కరెక్ట్. సో ఈ VF11 అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ ఇది లిస్ట్ అనమాట. ఏమేమి బిల్లింగ్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, డ్యూ డేట్ ఏంటి, వీటికి సంబంధించి లిస్ట్ అనమాట. సో అలా కాకుండా మనకి VF11 అనేది ఏదైనా బిల్లింగ్ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయాలంటే మనం డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి, బిల్లింగ్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి క్యాన్సిల్ చేయొచ్చు. సో దానికి యూజ్ చేసే టీ కోడ్ VF11. ఓకే, ఇది కంప్లీట్ గా బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్ కల్లా అసలు SAP లో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ అని ఉన్నాయి. టోటల్ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, ఆల్రెడీ ఇచ్చాను. దాంట్లో కొన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి, చూసుకోండి. ఇది రేపొద్దున ఇంటర్వ్యూలో అడిగితే సో టోటల్ గా బిల్లింగ్ డాక్యుమెంట్ ఏంటంటే ఎండ్ యూజర్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత SAP ఎండ్ యూజర్ కూడా వెళ్ళిపోవచ్చు, OTC ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మనం ఇన్ డీటెయిల్ గా చాలా డెప్త్ గా చెప్తున్నాం. ఓకే, ఇది బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్. సో రేపొద్దున ఎవరైనా బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏముంటాయి, బిల్లింగ్ అనేది సేల్స్ ప్రాసెస్ లో లాస్ట్, పోస్ట్ సేల్స్ లో లాస్ట్ అన్నమాట. ఇవి F2, F5, F8, G2, L2, S1, S2 ఇవన్నీ కూడా బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్సే. ఓకేనా, ఇవన్నీ కూడా సో బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్సే. ఓకే, సో క్రెడిట్ మెమో క్యాన్సిలేషన్ S1, ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ S1, S2 ఇవన్నీ నోటికి వచ్చేసేయాలండి. మొత్తం ఇవి మొత్తం వచ్చేయాలి. అలాగే మనకి సేల్స్ ఆర్డర్ టైప్స్ ఏమున్నాయి. ఓకే, అది కూడా మనకి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ OR తో డినోట్ చేస్తారు. స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ రెగ్యులర్ గా కస్టమర్ పర్చేస్ చేస్తారు చూడండి, మనం సేల్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తాం రెగ్యులర్ గా. అది స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్, రెగ్యులర్ కస్టమర్ పర్చేస్ అన్నమాట. సో స్టాండర్డ్ సేల్స్ ఆర్డర్ అనేది చాలా రెగ్యులర్ గా యూజ్ చేసే కామన్ అన్నమాట. రష్ ఆర్డర్స్, సో అంటే ఇమీడియట్ గా కస్టమర్ కలెక్ట్స్ గూడ్స్, కస్టమర్ కి ఇమీడియట్